రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులానే ఈరోజు ఒక కీలక అంశంపై చర్చించబోతున్నాం. ప్రధానంగా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొక రాజకీయ వివాదం తలెత్తింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి అధికార విపక్షాల మధ్య వాగ్వాదం, మాటల యుద్ధం కొనసాగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, అసలు అది ఎందుకు పెడుతున్నారు, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు అమల్లోకి రానుంది? ఇప్పుడు పర్టికులర్ ఎలక్షన్ టైంలో ఈ విధంగా రెండు పార్టీలు ఈ విధంగా గొడవ పట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇది పొలిటికల్ మైలేజ్ కోసం కొనసాగుతున్న ఫైటా, నిజంగానే ఆ యాక్ట్లో లోపాలు ఉన్నాయా, ప్రజలకి ఇబ్బంది కలిగించేలాగా ఉందా అనే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. పర్టికులర్గా చాలా స్పష్టంగా కూటమి నేతలు చెప్పేది ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే ప్రజలకు ఉన్నటువంటి భూములు, వారి భూముల మీద వారికి హక్కు లేకుండా పోతుంది. వారి భూముల మీద ప్రభుత్వమో లేదంటే వైసీపీ ప్రభుత్వం లీడ్ చేస్తున్న వ్యక్తి యొక్క అతని హక్కుదారిగా ఉంటారు తప్పించి వీళ్ళకేమో ఎటువంటి హక్కులు ఉండవు. ఆ విధంగా వీళ్ళ భూములపైన ప్రభుత్వం పెత్తనం చేసే అవకాశం ఉందని కూటమి నేతలు బలంగా చెప్తూ ఉన్నారు. ఈ వాదనని వైసీపీ ఖండిస్తూ ఉంది. ఆ యాక్ట్తో తమకు సంబంధం లేదని, అది కేంద్రం తీసుకొచ్చిందని, అది ఇంకా అమల్లో కూడా లేదని, పూర్తి స్థాయిలో అమలు రావడానికి మూడేళ్ళు సమయం పడుతుంది, ఇంకా చట్టం రూపకల్పన జరుగుతుందని, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారనేది వైసీపీ వాదన. రైట్, విద్దట్లో ఎవరు కరెక్టు ఏంటి, అసలు ఈ టైటిలింగ్ యాక్ట్ అనుకున్నటువంటి అసలు విషయాలు ఏంటి, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా టీడీపీ నేత బాలగురుస్వామి, అదేవిధంగా వైసీపీ నుంచి అన్నప్రెడ్డి విజయ్ గారు అందరూ ఉన్నారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక సభలో మాట్లాడడం జరిగింది, వారాహి సభలో. ఆయన ఏమన్నారు, ఆ తర్వాత దానికి కౌంటర్గా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. బిడ్డలకి మీరు పెళ్లిళ్ళు చేసి కట్నాలకి వచ్చే వాళ్ళకి మీరు ఆడబిడ్డలకి పసుపు కుంకాల కింద మీరు ఏమి ఇస్తారు? జెరాక్స్ పేపర్లు ఇస్తారా? జెరాక్స్ పేపర్లు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా, నమ్ముతారా? సోషల్ స్ట్రక్చర్ కూడా పాడైపోద్ది. ఇప్పుడు జగన్ ఏదైనా నిజంగా నిజాయితీ పరుడు అనుకుంటే ప్రతి ఆస్తిని తనఖా పెట్టాడు. 25,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఒక్క వైజాగ్లోనే 25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టాడు, ఒక విశాఖపట్నంలోనే. నేను రాష్ట్రం అంతా చెప్పట్లా. నిన్ను ఎలా నమ్ముతావు? నిన్ను కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపించింది, ఇది పనిచేస్తుందా లేదా, మంచి చెడు విచారించమని, అంతేగాని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పలా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ మనం మాట్లాడుకుంటాం, ప్రజలను అడుగుతాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతాం, ఇది మీకు నచ్చిందా లేదా అంటే, మీరు నచ్చినప్పుడు ఏం చెప్తాం? కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం, ప్రజలకు నచ్చలేదు, మేము దీన్ని తిరస్కరించమని చెప్తాం, దయచేసి మేము తిరస్కరిస్తున్నామని చెప్పాలి. కానీ జగన్కి దీంట్లో చాలా లాభం కనిపించింది. ఏ హక్కులు లేకుండానే ఇళ్లలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది మనం కూర్చోబెట్టి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం ఒప్పుకుంటే. లాయర్లకే సంబంధం లేదంట. మీ ఇల్లుని ఏమన్నా కబ్జా పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంట. గవర్నమెంట్ ఆఫీసర్ మీ మనిషి అయితే మాకెక్కడ న్యాయం చేస్తాడు? కోర్టుకి వెళ్తే కానీ ఇప్పుడు జిల్లా కోర్టులకు వెళ్ళడానికి లేదు, స్థానిక కోర్టులకు వెళ్ళడానికి లేదు, హైకోర్టుకి వెళ్ళాలంట. మన ఆస్తిని ఎవరన్నా దోచేస్తే హైకోర్టుకి నేనే వెళ్ళడానికి ఆలోచిస్తాను. కర్నూలుకి వెళ్ళాలి, లేదంటే అమరావతికి వెళ్ళాలి. లాయర్ని హైర్ చేయగలమా మనం? ఎక్కడ పెట్టుకోగలం? స్థానిక కోర్టులకి శక్తి లేదు. ఈ బిల్డింగ్ని ఎవరన్నా దోచేస్తే, ఇప్పుడు కబ్జా పెడితే మిథున్ రెడ్డి గారు, పెద్దరెడ్డి గారు మనుషులు, లేదంటే మోపిదేవి వెంకటరమణ గారు మనుషులు వచ్చి దాన్ని కబ్జా పెడితే దాని దిక్కు లేదు, ఎవరికి చెప్పుకుంటాం? అందుకని ఇది నేను ఒక జనసేన మద్దతుదారులు, టీడీపీ మద్దతుదారులు, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు, న్యూట్రల్గా ఉండే ప్రజానికి నేను తిరస్కరిస్తున్నాను. నేను వాళ్ళ కోసం చెప్పట్లా. భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి, అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు, మార్చడానికి అవకాశం లేదు, మన పూర్వం ఉన్న పాస్బుక్ లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ క్యూఆర్ కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్ని చేసి, అంటే దాంట్లో ఒక్కసారి
ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా, పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు. ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఫుల్ ప్రూఫ్గా తయారు చేయడానికి ఇది చేస్తుంటే దీంట్లో అసలు మీరు ఆలోచించండి మీడియా వాళ్ళు. ఇప్పుడున్న సిస్టంలో వివాదాలకు అవకతవకలకు అవకాశం ఉందా? దీని నుంచి సింగిల్ డాక్యుమెంట్ ఒకటి తీసుకొచ్చేసాంటే దాంట్లో దానికి అవకాశం ఉంటుందా? నీకు ఆ సింగిల్ డాక్యుమెంట్ లేకపోవడం కూడా తప్పంటాడు. ఇది ఈరోజు ఆ చట్టం మాత్రమే అయింది తప్ప ఇంకా దానికి సంబంధించిన రూల్స్ కానీ ఫ్రేమ్ కాలేదు, ప్రొసీజరల్ ఫ్రేమ్ కాలేదు. దానికంటే ముఖ్యంగా సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాతనే ఇది వస్తుంది. ఎందుకంటే అది రాకుండా దీనికి వాల్యూ లేదు. అది వచ్చిన తర్వాత ఇది లేకపోయినా దానికి పూర్తి ఇది రాదు. అది జరిగి దాని తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్ రావాలంటే కనీసం 2 years 3 years పట్టచ్చు. ఈ మధ్యలో అభ్యంతరాలన్నీ తీసుకుంటారు. కోర్టు కూడా అదే ప్రామిస్ చేశారు. అండ్ ఎవరికి ఏ అభ్యంతరం ఉన్నా ఇప్పుడు భూ సర్వేలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అక్కడ చెప్తారు. అంతా అయిపోయినా కూడా మళ్ళీ గ్రామ సభ నిర్వహించి అక్కడ పెడతారు. చూసుకోవచ్చు, అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. రైట్. అది కంప్లీట్గా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుంది, హక్కులు ప్రజలు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు భూ యజమానుల హక్కులు కోల్పోతారని చెప్తూ ఉంటే గవర్నమెంట్ మాత్రం ఇది శాశ్వత భద్రత, భూభద్రత హక్కుల కోసమే దీన్ని తీసుకొస్తాం, దీనివల్ల ఎటువంటి నష్టం లేదని చెప్తూ ఉంది. రైట్. ఇది కోటేశ్వర గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రధానంగా మీరు ఏం నోటీస్ చేశారు? ఇప్పుడు మన దేశంలో భూమి అనేటువంటిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం. అయితే కేంద్రం కూడా ఏదైనా ప్రజా ప్రయోజనాల కోసం తీసుకోవచ్చు, అది వేరే. కానీ భూ రికార్డులు అనేటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సినటువంటి జాబితాలో ఉన్నది. వివిధ రాష్ట్రాల్లో వివిధ చట్టాలు కానివ్వండి లేదా వివిధ పద్ధతులు, ఎప్పటి నుంచో వచ్చినటువంటి పద్ధతుల కారణంగా అనేక వివాదాలు ఉన్నమాట వాస్తవం. ఆ వివాదాలన్నింటినీ పరిష్కరించాలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులు, రైతు సంఘాలు ఎప్పటి నుంచి కోరుతూనే ఉన్నారు. కానీ సమగ్రమైనటువంటి సర్వే లేకపోతే దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవి కూడా ఇంతవరకు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో వచ్చినటువంటి అనుభవాలని గమనంలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నీతి ఆయోగ్ ఒక మోడల్ చట్టాన్ని రాష్ట్రాలకి పంపించింది. దాని ప్రకారం మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాన్ని మోడల్ గా తీసుకొని మీరు చట్టాలని చేయండి అని చెప్పేసి రాష్ట్రాలకు పంపించింది. ఆ మేరకు వచ్చినటువంటి ముసాయిదా చట్టాన్ని 2022 సెప్టెంబర్లో అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించారు. దానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. పోయిన ఏడాది అక్టోబర్ నుంచి అది అమల్లోకి వచ్చిందని 512 జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ కూడా చేసింది. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే సాంకేతికంగా ఆ చట్టం ఇప్పటికీ అమల్లోనే ఉన్నది. అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే, మన పోలవరం ప్రాజెక్టు కట్టకుండా, రిజర్వాయర్ కట్టకుండా కాలువలు తవ్వినట్టుగా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ముందు చట్టం చేసి కూర్చున్నారు. ఆ చట్టాన్ని అమలు జరిపేటువంటి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, దాన్ని ఏ విధంగా ఆ ఇబ్బందులకు అనుగుణంగా ఆ చట్టంలో ఎలాంటి నిబంధనలు పెట్టాలి, ఏ విధమైనటువంటి రక్షణలు కల్పించాలనేటువంటి సర్వే కానివ్వండి లేదా అలాంటి జాగ్రత్తలు కానీ రైతు సంఘాలతో కానీ లేదా రైతులతో కానీ చర్చించి, అంటే కొన్ని గ్రామాలని ప్రామాణికంగా తీసుకొని సర్వే చేసి చర్చిస్తే అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చి ఉండేవి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం అటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, అటువంటి సర్వేలు చేయకుండా కేంద్రం నుంచి వచ్చింది కదా అని చెప్పేసి సిద్ధం సమితి అన్నట్టుగా దాన్ని అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసుకుంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఆ బిల్లును పెట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే వివాదాలు లేవనెత్తుతా ఉందో అప్పుడు అటువంటి వివాదాలని వాళ్ళు కూడా లేవనెత్తినట్టు కానీ లేదా ఇంత చర్చ కానీ ఆ రోజు జరగలేదు అనేటువంటిది ఒక వాస్తవం. ఏమైనప్పటికీ ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. ఆ చట్టాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు
అబ్బే అది ఇంకా రూపకల్పన దశలోనే ఉంది అని చెప్తున్నారు. రూపకల్పన దశలో ఉంది, చట్టం రూపకల్పన దశలో లేదు. చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఆ చట్టాన్ని అమలు జరిపేందుకు అవసరమైనటువంటి విధి విధానాలని లేదా పద్ధతిని రూపకల్పన చేయడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. అందువలన ఇప్పుడు వచ్చేసరికి కొన్ని గ్రామాల్లో ఇప్పటికే కొన్ని సర్వేలు చేశారు. ఆ సర్వేలు చేసిన దాని ప్రకారం నేను దాని గురించి కొంతమందితో మాట్లాడినప్పుడు పట్టాదారు పాస్బుక్ పేరుతోటి కొంత భూమి ఒక రైతు పేరుతో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే అది సర్వే చేసినటువంటి చోట్ల అనేక మందికి ఆ భూమి లేకుండా లేదు అనేటువంటి తేలింది. అంటే అది వేరే వాళ్ళ కబ్జాలో ఉండడం కానీ లేదా అది ఎక్కడుందో తెలియకపోవడం కానీ ఉన్నదనేటువంటిది ఒక అబ్జర్వేషన్. అందుకని ఈ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటిది అందరికీ తెలుసు. అందుకనే ఒక గ్రామాన్నో 2 గ్రామాలను, మండలానికి ఒక గ్రామాన్నో లేదా ఒక మండలం మొత్తం సమగ్రమైనటువంటి భూ సర్వే చేసి తలెత్తినటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటిది గ్రామ సభల్లో చర్చించి వాటికి పరిష్కారాలు ఎట్లా ఉండాలి ఏమిటనేటువంటిది గ్రామ సభల్లో తేల్చుకున్న తర్వాత చేసి ఉంటే ఈ విధమైనటువంటిది వచ్చుండేది కాదు. అందుకనే ఇలాంటి వివాదాలు వస్తాయి కనుకనే ఒక శాశ్వత రిజిస్టర్ అట, ఒక వివాదాస్పద రిజిస్టర్ అట, ఇంకొక మూడు రకాల రిజిస్టర్లు తయారు చేస్తారట. 3 రకాల రిజిస్టర్లు అవసరమే ఉంది. పట్టం ఒకవైపు ఏమో ఒక భూమికి ఒక పట్టానే స్పష్టంగా ఉండాలని చెప్తూ 3 రకాల రిజిస్టర్లు తయారు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనికి ఇప్పుడున్నటువంటి యంత్రాంగం కాకుండా వేరే కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇటువంటివన్నీ కూడా జనంలో అనేకమైనటువంటి అనుమానాలకి దారితీస్తున్నాయి. రెండవది, ఇప్పుడు ఏదైనా ఒక సివిల్ డిస్ప్యూట్ వస్తే, ఆస్తి సంబంధమైనటువంటి డిస్ప్యూట్ వస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి గతంలో తాలూకా కోర్టులు ఉండేవి. ఆ తాలూకా కోర్టులకు లేకపోతే జిల్లా కోర్టులకి జనం వెళ్ళేవారు. ఇప్పుడు అటువంటి అవకాశాన్ని, ఆ విధంగా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాన్ని ఈ చట్టం తొలగించేసింది. ట్రిబ్యునల్స్ కి వెళ్ళాలట, రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్స్ కి వెళ్ళాలి. ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి తీర్పులు ఏమైనా ఉండేట్లయితే వాటి మీద హైకోర్టులకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మాత్రం ఉన్నది. అంటే ప్రాథమిక జిల్లా స్థాయిలో కానివ్వండి లేదా పూర్వ తాలూకాల స్థాయిలో ఉన్నటువంటి కోటేశ్వర గారు సూటి ప్రశ్న ఎగ్జాక్ట్ గా రైట్. మీరు కొంత స్టడీ చేసినట్టుగా అర్థమవుతుంది మీరు చెప్తున్న పాయింట్లు బట్టి. సో దీనివల్ల ల్యాండ్ యాక్ట్, టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే భూముల ఓనర్లు ఎవరైతే ఉంటారో, భూ హక్కుదారులు ఎవరో, వారి హక్కులకు భంగం భరోసా ఉంటుందా, భంగం కలుగుతుందా? అంటే మీ అబ్జర్వేషన్. భంగం కలగదు, భరోసా ఉంటుంది ఒకటి. అయితే ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ధరణి పోర్టల్తో వచ్చినటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అదే విధమైనటువంటి చిక్కులు, కొత్త చిక్కులు ఆంధ్రప్రదేశ్ లో కూడా తలెత్తేటువంటి అవకాశం ఉన్నది. అందువలన ధరణి అనుభవాన్ని చూసిన తర్వాత అయినా కనీసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటిది పునరావృతం కాకుండా దాన్ని అనుభవజ్ఞులైన వాళ్ళతోటి, రైతులతోటి లేదా అసలు అన్నిటికంటే ముందు సర్వే చేసి ఇటువంటి సమస్యలు వస్తున్నాయనేటువంటి గుర్తింపు చేసి ఉంటే ఉండేది. అందువలన ఇప్పుడు తెలుగుదేశం కానీ లేదా జనసేన వాళ్ళు చెప్తున్నటువంటి కొన్ని అంశాల్లో కొన్ని అతిశయోక్తులు ఉండొచ్చు కానీ కొన్ని మాత్రం వాస్తవంగా రైతాంగానికి లేదా భూమి కలిగినటువంటి వాళ్ళకి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వివాదాలు వెళ్ళి ఆ కొత్త వివాదాల్లో హైకోర్టుకు వెళ్ళేటువంటి శక్తి ప్రతి ఒక్కరికి ఉండదు. అందువలన ఇది ఒక కొత్త సమస్యని తలెత్తేటువంటి అవకాశం ఉందనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. రైట్. బాలగురుస్వామి గారు, చట్టంని ప్రపోజ్ చేసింది, తీసుకొచ్చింది, తయారు చేసింది కేంద్రము. అది ఇంకా మేము పూర్తి స్థాయిలో వాటి మీద గ్రౌండప్ చేయలేదు, అమల్లో లేదు, కానీ విష ప్రచారం చేస్తున్నారనేది వైసీపీ వాదన. ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ పార్టీకి కానీ మీ కూటమికి కానీ ఉన్న మెయిన్ అబ్జెక్షన్స్ ఏంటి? వెంకట గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే వీక్షకులు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ యాక్ట్ అనేది పంపించడం జరిగింది. మీ రాష్ట్రాల్లో ఉన్న వివాదాలను పరిష్కరించమని చెప్పి వచ్చింది, అందుకు చేశారు అని చెప్పి పెద్దల కోటేశ్వరరావు గారు చెప్పారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా. మరి ఇప్పుడున్న భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏ రాష్ట్రంలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు? అది ఎక్కడన్నా ఉందా? ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఇప్పుడు యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, చట్టం చేసేటప్పుడు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైనా తీసుకొని సమస్యల పరిష్కారానికి ఎందుకు ముందుకు రాలేదు? అలాంటి ఏ లేవు. ఇప్పుడు అందరికి కూడా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసిస్తున్నాడు? ఇప్పుడు పాస్బుక్ల మీద రాజముద్ర ఉండాలి. ప్రభుత్వం తరఫున ఏదన్నా ఇష్యూ చేశారంటే దానికి సంబంధించి దానికి రాజముద్ర ఉండాలా లేదా? రాజముద్రను తీసేసి దాని ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు సార్. ముఖ్యమంత్రులు ఎక్కడా కూడా శాశ్వతం కాదు. పార్టీలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, మారుతా ఉంటారు. అటువంటిప్పుడు ప్రతి దాని మీద ఈ బొమ్మలు పిచ్చేందండి, ఈ రంగులు పిచ్చేందండి. మన పట్టా కాగితాల మీద, మనకున్న పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడానికి నీకు రైట్స్ ఎవరు ఇచ్చారు? నీకు అధికారం ఇచ్చారని చెప్పేసి, నీకు 151 సీట్లు ఇచ్చారని చెప్పేసి నువ్వు పిచ్చి తొక్కులకు పాలన చేస్తా ఉంటే ఎలా? ఇది కరెక్ట్ కాదు. దీనికి జగన్మోహన్ రెడ్డి నమ్మకపోవడానికి ఏంటంటే, ఈ రోజు రాష్ట్రంలో అతను చేస్తున్నాయి అన్ని కూడా మనం తీరని చూసామంటే ఒక్కసారి పరిపాలన అనేది అధ్వానంగా ఉంది. ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇన్ని రకాల పత్రాలు ఎందుకు తయారు చేయాలి? ఒరిజినల్స్ పత్రాలు యజమానులకు ఎందుకు ఇవ్వరు? అయ్యి వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? డూప్లికేట్ ఎందుకు ఇస్తారు? ఎవరి ఆస్తుల మీద ఎవరికి రైట్స్ ఉన్నాయి? ఇది ఎందుకనంటే మేము ఆ రోజు కూడా వ్యతిరేకించాము. వాళ్ళు మంద ఎక్కువ ఉంది కాబట్టి మాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అసెంబ్లీలో వాళ్ళ ఇష్ట ప్రకారం చేసి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకొని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టం చేసి ఈ రోజు ఏదో బయటకు వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అందువల్ల ఎందుకనంటే దీని వెనక కుట్రకోణం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల పైబడి అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. బాలగురుస్వామి గారు, ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏం చెప్తూ ఉందంటే, ఇక సమగ్ర సర్వే చేపట్టాలి, కీలకమైనటువంటి సమగ్ర సర్వే చేపట్టాలి. గ్రామంలో అక్కడికి వెళ్ళిపోయి ఆ మీటింగ్లు పెట్టగానే సర్పంచులు లేదంటే ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాం. అసలు ఇప్పట్లో జరిగే ప్రసక్తి లేదు. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ సమయం పడుతుంది. కానీ అసలు అమల్లోనే లేని చట్టాన్ని, అంటే అఫ్కోర్స్ చట్ట ప్రకారం అంటే శాసనం ద్వారా ఒక ఆమోదం జరిగినప్పుడు కూడా అమల్లోనే లేని దాని గురించి ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే అనేది వైసీపీ వాదన. పొలిటికల్ మైలేజ్ కోసం అనేది అది అబద్ధం సార్. ఎందుకనంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు జనాలకి ఏదో నవరత్నాలు ఇస్తున్నాం అని చెప్పేసి, ఎందుకనంటే వీళ్ళు వ్యాపారాలన్నీ స్టాండు, ల్యాండు, గ్రావెలు, నాన్ బ్రాండు అన్ని ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ దోసుకోవడం, రుషికొండతో సహా గుండు చేసి ఇవన్నీ వీళ్ళు దోచుకునే క్రమంలో ఏం చేస్తున్నారంటే, రాష్ట్రంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, రాష్ట్రంలో కేంద్రంలో కానీ వీళ్ళ మీద ఎక్కడైనా అభియోగం వస్తే ఇంకొక పెద్ద సమస్యను ఒకటి క్రియేట్ చేస్తారు. పెద్ద సమస్యని క్రియేట్ చేసి వీళ్ళు చేస్తున్న దందాలు, బాగోతాలు జనాలందరూ చూడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక చిన్న గీటు పక్కన ఒకటి పెద్దది పెట్టారనుకోండి, చిన్న గీటు గురించి కాకుండా పెద్దది గీటు గురించి జనాలందరూ ఆలోచిస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకరిని అరెస్ట్ చేయడం లేదనుకుంటే ఏదొక రచ్చ తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టేసి వాళ్ళు చేస్తున్నాయి అసత్య ప్రచారాలు కావచ్చు, వాళ్ళ చేసే పరిపాలనలో తప్పులు కావచ్చు, జనాలు గమనించకుండా ఉండేదానికోసం ఏదో ఒకటి తీసుకొచ్చి చేస్తా ఉంటారు వీళ్ళు. ఆ క్రమంలో వీళ్ళు చేసే పనులు, వీళ్ళు దోసుకునేని ఇటు ఎవరికి కనపడకుండా ఉండే దానికి, ఎందుకంటే జనాలందరికీ ఏదో నవరత్నాలు వేస్తున్నాం వీళ్ళ మొఖాన్ని అన్నట్టు మభ్య పెట్టి వీళ్ళందరూ కూడా ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేశారు. ఎక్కడా కూడా వీళ్ళు ఏమన్నా డెవలప్మెంట్ చేశారంటే కూడా ఏం లేదు. ఈ రోజు టిట్కో ఇల్లు ఇచ్చారు. టిట్కో ఇల్లు ఇస్తే చిన్నది 6 అంకణాలు ఇచ్చారు. 6 అంకణాలు కూడా మీరు ఏ నియోజకవర్గంలో అయినా చూడండి, దాంట్లో అసలు కోట్ల రూపాయలు దందాలు జరిగినాయి ప్రతి చోట. మనం ఒక కాకినాడ, అక్కడ రాజమండ్రిలో చూసామంటే ఎక్కడో దాదాపు వర్షాలు వస్తే 10 అడుగుల లోతుల్లో ఉండే ల్యాండ్స్ తీసుకొచ్చేసి గవర్నమెంట్ కి 5 లక్షలకి 10 లక్షలకు కొని కోట్ల రూపాయలకి గవర్నమెంట్ కి అమ్మారు. అది ఈవెన్ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద దందా నడిచింది. కొన్ని చోట్ల ఏం చేశారు, కొండ మీదకి తీసుకెళ్లి అక్కడ ఇచ్చారు. కొండ మీదకి తీసుకెళ్లి దాన్ని మళ్ళా ప్రత్యేక బిల్లు పెట్టుకుంటారు. ఆ కొండనంతా తవ్వేదానికి వీళ్ళు ఒక బిల్లు పెట్టుకొని ఆ మట్టి అంతా తీస్తారు. ఈ మట్టి తీసుకొని మళ్ళా తీసుకెళ్లి ఎవరైతే
రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారు, ఎవరికైతే కావాల్సిందో వాళ్ళకి వీళ్ళు అమ్ముతున్నారు. ఒకే చోట ల్యాండ్ అమ్ముతున్నారు, మళ్ళా గుంట పూడ్చేదానికి వీళ్ళే మట్టి అమ్ముతున్నారు, వీళ్ళే ట్రాక్టర్లు, వీళ్ళే జేసీబీలు. కొనసాగిద్దాం. వైసీపీ రియాక్షన్ కూడా తెలుసుకుందాం. బాలగురుస్వామి గారు, ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన వివాదం కొనసాగుతుంది, అధికార విపక్షాల మధ్య మాట్లాడడం కొనసాగుతుంది. ఒకరు కుటుంబమేమో నష్టం జరుగుతుందనంటే లేదు, శాశ్వత హక్కులు కల్పిస్తున్నాం దీని ద్వారా అని వైసీపీ చెబుతుంది. రైట్, వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు ఉన్నారు. అన్నపరెడ్డి విజయ్ గారు, సరే ఈ చట్టం అమల్లో ఉందా లేదా అనేది పక్కన పెడితే, మీరైతే ఇంకా అమల్లో లేదని చెప్తున్నారు, బట్ ఇందులో ఉన్న మెయిన్ ఫ్రేమింగ్ ఒకటి ఉంది. ఏదైనా లిటిగేషన్స్ వస్తే, లిటిగెంట్స్ ఏదైనా గొడవ అవుతే ట్రిబ్యునల్స్కి కోర్టుకు వెళ్ళాలనే ఒక నియమం ఏదైతే ఉందో అది మాత్రం చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు, పెద్ద పెద్ద ఆసాములు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏమైనా వెళ్తారేమో, కానీ చిన్న సన్నకారు రైతులు మాత్రం కోర్టులకి ట్రిబ్యునల్ చుట్టూ తిరగలేరు అనేది అందరూ ఒప్పుకునే నిజం. ఇది కొంచెం ఇబ్బందికరమే కదా యాక్ట్లో. పెద్దలు మన కోటేశ్వరరావు గారు కానీ, ఇప్పుడు మరి బాలగురుస్వామి గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి, ఇక్కడ కోటేశ్వరరావు గారు అసలు చట్టాల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. ఏంటంటే ఏ చట్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయవు, ఫస్ట్ పాయింట్. ఇది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానికంటే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం. ఇప్పుడు మన 70 ఏళ్ల స్వాతంత్రంలో ఈ 5 ఏళ్ల బీజేపీ ప్రభుత్వంలో 500 రకాల చట్టాలను మార్చారు. 500 రకాల చట్టాలను మార్చినప్పుడు అంటే రిఫార్మేషన్ అంటే ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చడం జరుగుతుంది. చట్టాలను మార్చినప్పుడు చట్టాలు కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే చేస్తాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ని కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేస్తాయనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు. కాకపోతే ఇది కేవలం దీంట్లో అంశాలకు నేను వస్తాను. అంశాల కంటే ముందు చట్టాలు ఎప్పుడో మరి మన్మోహన్ సింగ్ గారి టైంలో చేసినటువంటి ఈ ల్యాండ్ రిఫార్మ్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా కాలం పెండింగ్ లో ఉండి మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని అన్ని రాష్ట్రాలకి అమలు చేసుకుంటా వచ్చింది. 2019లో చేస్తే 2023 వరకు కూడా వాళ్ళు కేంద్రంలో దాన్ని చేయకుండా ఇవాళ ఎలక్షన్ ముందు వాళ్ళు తీసుకొచ్చారు. ప్రొసీజర్ ప్రకారమే ఇక్కడ వైసీపీ చేసిందా, బీజేపీ చేసిందా, లేకపోతే తెలుగుదేశం విమర్శిస్తుందా అనే దానికంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని స్థానిక అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిందే. దాన్ని ఎవరు ఏమి చేయగలిగింది ఏమీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ చట్టాలు తయారు చేసేటప్పుడు మనకు ఒక అవగాహన లోపం ఒకటైతే ఖచ్చితంగా ఉంది. ఇది పబ్లిక్ హియరింగ్ అని కానీ, లేకపోతే మేము IVRS మీద తీసుకున్నామని కానీ, ప్రతి చట్టం కూడా సామాన్యుడికి ఈ చట్టం తయారయ్యేటప్పుడు తెలియట్లా. గతంలో ఏంటంటే నేను ఒక ప్రభుత్వం గురించి మాట్లాడట్లేదు. ప్రభుత్వాలు బ్యాలెన్స్డ్ గా, ప్రతిపక్షాలు బ్యాలెన్స్డ్ గా, కమ్యూనిస్టుల వ్యవస్థ బ్యాలెన్స్డ్ గా ఉన్న రోజుల్లో ప్రతి చట్టం మీద ఒక సమగ్రమైన చర్చలు లోక్సభలోను రాజ్యసభల్లోనూ జరిగినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. అయితే అటు రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతున్న విషయం, ఎప్పుడైతే హైయెస్ట్ మెజారిటీ సింగిల్ సైడెడ్ యాంగిల్ వచ్చేసిందో ఏ చట్టాల మీద పెద్ద చర్చలు జరగకుండానే ఈ లాస్ట్ 5 ఏళ్లలో 550 చట్టాలు మారిపోయారనే విషయం కనీసం ఇక్కడ మనం మాట్లాడే అందరికీ అవగాహన ఉందా అని నేను అడగడంలో తప్పు లేదని భావిస్తున్నా, తప్పేం కాదు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వద్దాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో దీంట్లో ఇదంతాక అంత విశ్లేషణ చేసినటువంటి కోటేశ్వరరావు గారు కూడా ఒక మాట చెప్పారు. ఏమని, దీని వల్ల నష్టం జరిగేది ఏమీ లేదు, లాభమే జరుగుతుంది అనేటువంటి ఒక కంక్లూజన్ కి ఆయన వచ్చారు. అంటే ఈ లోపల లాభ నష్టాలు బేరీజ్ చేసుకునేటువంటి క్రమంలో చట్టం చేసిన తర్వాత, చట్టం ప్రోటోటైప్ వచ్చిన తర్వాత, దాన్ని గెజెట్ లో చేసిన తర్వాత దానికి కావలసినటువంటి వ్యవహారాలన్నీ జరిగి ఏ చట్టమైనా అమల్లో రావడానికి 3-4 ఏళ్ల సమయం పడుతుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా లేదు, నేను మాట్లాడే నాకు తెలియకుండా లేదు, మీకు తెలియకుండా లేదు. ఇంకోటి, ఇక దానిలో అంశాలకు వద్దాం. జిరాక్స్ కాపీలు అని మాట్లాడుతున్నటువంటిది పచ్చి బండబూతు. ఎందుకంటే నేను 14 ఏళ్ల పాటు నేను అమెరికాలో ఉన్నా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిమిలర్ టు ది వెస్టర్న్ కంట్రీస్ యాక్ట్ లో ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత కంప్యూటరీకరణ చేసినా, ఎంత ఆధునికీకరించినా, ఏం చేసినా అక్కడ ఏం జరిగిందంటే కొన్ని వ్యవస్థల్లోని అవినీతిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోను, ఆర్టీఓ ఆఫీస్ లోను
ఈ అవినీతిని మనం ఎప్పుడూ నిర్మూలించలేకపోయాం. అలాగే రెవెన్యూలో వచ్చేసరికి అడంగలని, ROR అని, పాస్బుక్ అని, లింక్ డాక్యుమెంట్ అని రకరకాల వ్యవస్థల నేపథ్యంలో కబ్జాలకు గురయ్యి, ఆక్రమించినవి, డబుల్ రిజిస్ట్రేషన్స్, ఈ వ్యవస్థలన్నీ కూడా పాతకాలం నాటి వ్యవస్థలతో చూసుకుంటూ వచ్చాం. సమగ్రమైనటువంటి సర్వే జరిగిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఒకసారి రిజిస్టర్ అయినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దానికి ఇక ఒకసారి అథెంటికేషన్ వచ్చిన తర్వాత అది ఆ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ లో నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేదే గాని దాన్ని నీకు ఒరిజినల్ లేదు, నీకు డాక్యుమెంట్ లేదు, నీ పిల్లలకు జెరాక్స్ కాపీ ఇస్తావా, ఒరిజినల్ నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ప్రభుత్వం ఓనరు అనేటువంటి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళు మాట్లాడటం అనేది ఏ మాత్రం సహేతం కాదు. ఆయన రాజకీయాల పట్ల ఆయనకి కానీ ఏదైనా కానీ ఆయనకు అవగాహన లేదు. ఆయన మాట్లాడాడంటే సరే కాసేపు వదిలేస్తే, చంద్రబాబు నాయుడు గారు కూడా బాబు బెల్స్ ప్రచారం, గ్లోబల్స్ ప్రచారం మాత్రం బాబు గంట కొట్టుకుంటా ఆయనకు అన్ని తెలుసు, ఏ వ్యవహారం ఎట్లా నడుస్తుంది అనేది అన్ని తెలిసిన వ్యక్తి కూడా ఆయన కూడా ప్రచారానికి ఎన్నికల సమయంలో ఎందుకు దిగుతున్నారు అంటే దీని వల్ల ఏదన్నా రాజకీయ లబ్ధి పొందటమే. ఇక ఇందాక మరి యాంకర్ గారు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ట్రిబ్యునల్స్ కి కోర్టులకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. వాట్ ఈస్ ద ట్రిబ్యునల్? ట్రిబ్యునల్ ఈజ్ ఆర్డీఓ. ఆర్డీఓ ఈజ్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ ఈజ్ ట్రిబ్యునల్. ఆర్డీఓకి మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉన్నాయి. కోర్టులు లిటిగేషన్స్, వాళ్ళు సివిల్ లిటిగేషన్స్ మనం చూస్తా ఉన్నాం. నా దగ్గరకు మొన్న కేసు వచ్చింది. 3 సంవత్సరాల వయసులో అతను మైనర్ గా ఉన్నప్పుడు అతని తండ్రి అతని తరపున వాద్యం వేశాడు. ఇవాళ అతనికి 84 సంవత్సరాలు వచ్చింది. ఆ లిటిగేషన్ ఇంకా అంతే ఉంది, ఆయన దగ్గరకు వచ్చాడు ఆ వ్యవహారంలో. అలాగే రీసెంట్ గా మేము డీల్ చేస్తున్నటువంటి ఒక వ్యవహారంలో మరి తెలుగుదేశం నాయకులు ఈస్ట్ గోదావరిలో 359 ఎకరాలని మేము కౌలుదారులు అనేటువంటి వ్యవస్థని ఒక 25 ఏళ్ల పాటు కోర్టులు నమ్మించి వాళ్ళు పట్టాలు తీసుకొచ్చి, కౌలుదారు పట్టాలు తీసుకొచ్చి ఆర్డీఓలు ఈ కోర్టుల్ని అన్నిటినీ నమ్మించి కొనుగోలు, అనువంశికము, పట్టాదారులని ఆన్లైన్ లో మార్చేసుకొని DTP లెవెల్లో వాటిని 169 ఎకరాలు కరెక్ట్ గా 15 రోజుల క్రితం అమ్ముకున్నారు. ఇది ఎలక్షన్ కోడ్ ఉండగా అమ్ముకున్నటువంటి భూమిని మళ్ళా మరి తహసీల్దార్ గారి పేరు కూడా చెప్తున్నా, భీమోలు గ్రామం, గోపాలపురం కాన్స్టిట్యున్సీ తహసీల్దార్ గారు వనజక్షి గారు, మరి చింతమనేని గారితో తగాదపడ్డ వనజక్షి గారు చాలా ఫేమస్ అమ్మారు. ఆమె రాత్రికి రాత్రి కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా 16వ తారీఖు కోర్టు ఆర్డర్ వచ్చింది, 18వ తారీఖు ఆమె ఆన్లైన్ చేసేసి అటువంటి దారుణాలకి ఈ చట్టం అడ్డు కట్టేస్తుంది. కాకపోతే ఈ చట్టం మీద అవగాహన కల్పించడంలోనూ ఇటువంటి విషయాల్లో కొంత ప్రభుత్వం వెనకబడి ఉన్నదనేది మాత్రం వాస్తవం. అదే సమయంలో మరి బీజేపీ, మరి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం, అమలు చేయాల్సింది మార్పులతో ఆంధ్రప్రదేశ్ లైటింగ్ యాక్ట్. ప్రతి దానికి సెంట్రల్ యాక్ట్ ఒకటి ఉంటుంది, సెంట్రల్ యాక్ట్ కి అనుబంధంగా స్టేట్ యాక్ట్లు ఉంటాయి. ఈ విషయం కూడా అడగాల్సింది జగన్ ప్రభుత్వంలో లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కాదు. ఈ టైటిలింగ్ యాక్ట్ ఇంత నీచమైంది, ఇంత ఘోరమైంది అయితే మరి అమిత్ షా గారి తన జేబులో ఉన్న అమిత్ షాని, తన నెత్తి మీద ఉన్నటువంటి మోడీని అడగాల్సింది పవన్ కళ్యాణ్. ఇది పచ్చి బండబూతు చర్య. ఎందుకంటే కేవలం అవగాహన రాజ్యంతో ప్రజలని మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదోవ పట్టడానికి చేస్తుంది. కాకపోతే ఏదైనా ఒక రీఫార్మ్ దేశంలో వచ్చినప్పుడు, ఒక రీఫార్మ్ అనేది ఒకటి మొదలైనప్పుడు దాన్ని అర్థం చేసుకోవటానికి, దాని ఇంప్లిమెంటేషన్ కి మధ్య ఉన్న గ్యాప్ లో నష్టాలు, లాభాలు, నివారణ, ప్రోటోటైప్ అని మాట్లాడుతూ ఉన్నారు బాలకృష్ణ గారు. ప్రోటోటైప్ చట్టాలు ఎప్పుడు ప్రోటోటైప్ లో చేయలేదండి. చట్టాలు దేశంలో ఏ చట్టం కూడా ప్రోటోటైప్ చేయలేదండి, ఏ చట్టం చేయలేండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అయితే కేంద్రంలో చేసిన చట్టాలు, సమగ్రమైనటువంటి చర్చ తర్వాత చేసినటువంటి చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన తర్వాత వాటికి ఒక 3 ఏళ్ల కనీస పరిమితి ఉంటుంది. 3 ఏళ్లలో వాళ్ళు దీనికి కావాల్సినటువంటి వనరులు, అమలు సాధ్యాలు చూసుకొని చేయాలి. ఇది రెండోది, లాయర్లు ఎందుకు దిగారు, లాయర్లు ధర్నాలకు ఎందుకు దిగారు అనేది చాలా మంది ప్రశ్న. లాయర్లు ఎందుకు దిగారు అంటే సివిల్ లిటిగేషన్స్ మీద 70% ఆఫ్ ది కేసెస్ ఇవాళ సివిల్ లిటిగేషన్స్ మీద బతుకుతా ఉన్నాయి. సివిల్ లిటిగేషన్స్ అనేవి ఒక్కసారి పాత చరిత్ర రికార్డ్ అంతా క్లీన్ చేసి, ఈ కొత్తగా మనం ఒకసారి ల్యాండ్ టైటిలింగ్ ఓనర్షిప్ వచ్చిన తర్వాత పాత నిబంధనలు, పాత ఇబ్బందులు ఉండవనే విషయాన్ని చాలా మంది తెలుసుకోవాల్సింది. ఇక మూడోది, చాలా సమయం తీసుకున్నారు విజయ్ గారు.
విజయ్ గారు రైట్. బాలగురుస్వామి గారు, ఏదైనా అభ్యంతరం ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన పాయింట్లలో కొన్ని మీకు ఫేవరబుల్ అంటే కొన్ని రైట్, మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగంగా ఉన్నారు కాబట్టి ఇంత దారుణమైనటువంటి అటెంప్ట్ అయితే ఖచ్చితంగా మీరే వెళ్ళి స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేసి ఇది ఆపండి అని ఛాన్స్ కూడా ఉంది కదా బాలగురుస్వామి గారు. ఇప్పుడు విజయ్ కుమార్ రెడ్డి గారు అన్ని తెలివిగా చెప్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర లేదంటే అడంగల్ దగ్గర లేదు అని అంటే ఎక్కడెక్కడో చిన్న చిన్న మోసాలు జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతున్నాయి, వాటన్నిటిని అరికట్టేదానికి చేస్తున్నామండి అని అంటున్నారు. ఇప్పుడు ఎందుకనంటే అధికారులకి లంచం ఇవ్వడం అనేది జనాలు నేర్పారు యాక్చువల్గా. ఎందుకనంటే ఆడికి వెళ్ళినప్పుడు తొందరగా పని చేయించుకోవాలన్న ఆలోచనతోటో లేదనుకుంటే చెయ్యండి మాకేదన్నా తొందరగా చేయించుకోవాలని ఇంకొక ఆలోచనతో ఇదిగో 20 రూపాయలు తీసుకొని చేయండి సార్ అని చెప్పేసి జనాలే అధికారుల్ని దించుతున్నారు. మేజర్ గా జనాలు ఇవ్వకపోతే అవినీతి అనేది ఖచ్చితంగా అరికట్టే అవకాశం ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇన్ని చెప్తున్నారు కదా, ఈ రోజు టీ తాగినప్పుడు టీ షాప్ దగ్గర కూడా ఫోన్ పే ఉంటది సార్. అయితే మన జగనన్న ప్రభుత్వంలో లిక్కర్ బిజినెస్ ని గవర్నమెంటే టేకప్ చేసి ఈ రోజు మీరు మాట్లాడని చెప్పి నేను విన్నాను కదా, వినండి. ఈ రోజు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ కి స్టిక్ అవ్వండి ప్లీజ్ బాలగురుస్వామి గారు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఎందుకనంటే అవినీతిని అరికట్టేదానికి మేము వచ్చామని చెప్పి మీరు చెప్తున్నారు కదా, దానికి నేను చెప్తున్నాను అవినీతిని అరికట్టే విషయంలో మరి చిన్న టీ షాప్ దగ్గర కూడా 10 రూపాయలకి ఫోన్ పే ఉంటే ఈ లిక్కర్ షాపుల దగ్గర మీరు ఆన్లైన్ బిజినెస్ ఎందుకు పెట్టలేదు? అవినీతిని అరికట్టే ఆలోచన మీ ప్రభుత్వానికి లేదు. అవినీతి ప్రభుత్వమే ఈ వైసీపీ ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి. దానికి నేను గుర్తు చేస్తున్నా, అంతే తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు. అవినీతిలో కూరకపోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు 100 కోట్లు 1000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే లావాదేవీలు ఉండవా సార్ వెంకట గారు? ఎందుకు బ్రాందీ షాప్ దగ్గర ఆన్లైన్ బిజినెస్లు పెట్టట్లేదు? ఆన్లైన్ బిజినెస్ పెట్టి అకౌంట్లోకి డబ్బులు వెళ్తే ఎంత కమ్ముతున్నాం, ఎంత వస్తుంది అనేది ప్రతిదీ కూడా తెలిసిపోతుంది. ఈ రోజు వల్ల జే బ్రాండ్స్ ఎన్ని అమ్ముకునేదానికి అవినీతి భాగోతాన్ని దాచిపెట్టుకునేదానికి చేశారు. వీళ్ళ అవినీతిని అరికట్టడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది సార్. అవినీతి ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లు వినండి అనా, మీరు దాదాపు చాలాసేపు మాట్లాడారు, నేను ఓపికగా విన్నాను. వినండి మీరు 2 నిమిషాలు. ఏదో పిల్లోడిని నాకు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి, మరి మీదకి వచ్చేవాకండి. పోతే సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు పంపించిన 7 చట్టాలు చేస్తారు, వాళ్ళు పంపించిన వాటినే చేస్తారు. 530 పైబడి ఈ రోజు చట్టాల్లో రాజ్యాంగంలో రాసిన వాటిని మార్చారని చెప్పి చెప్తున్నారు. నిజమే. మరి రైతుల మోటార్లకి కరెంటు మీటర్లు పెడితే ఎంత దూరమైనా పోతాం, మా శవాళ్ళైనా చూస్తారు కానీ దీనికి మీటర్లు బిగించామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంతలావునో మాట్లాడితే వాళ్ళేదో ఇచ్చే డబ్బుల కోసం మీటర్లు పెడితే మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడారు కదా. డబ్బుల కోసం రైతులు మీటర్లకి మోటార్లకి మీటర్లు పెట్టేదానికి ముందుకు ఎందుకు వచ్చింది? ఎవరు గొంతు కోసేదానికి మీటర్లు పెట్టేదానికి వచ్చింది ప్రభుత్వం ఇక్కడ. ఎందుకనంటే సార్, ఈ ప్రభుత్వం వీళ్ళ ఆలోచనలు వీళ్ళ విధి విధానాలు ఎక్కడ చూసినా కూడా అంత అవినీతిమయం. ఎందుకనంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో ఏముందనేది తెలుసుకోక ముందలే ఈరోజు జనాలందరూ ఎలా ఉన్నారు అని అంటే, వీళ్ళు ఏదైనా తీసుకొచ్చారంటే మన నెత్తిన టోపీ పెట్టేదానికి, మన నెత్తిన చేయి పెట్టేదానికి ఈ వైసీపీ ప్రభుత్వం తయారయ్యిందని చెప్పి జనాలందరూ రెడీ అయిపోయారు, ప్రిపేర్ అయిపోయారు. చేసేదానికి, చట్టం చేసేదానికి 3 సంవత్సరాలు పడుతుంది. మరి 3 సంవత్సరాలు పడుతుంటే మీరు దిగిపోయేటప్పుడు ఎందుకు తెచ్చారు సార్? మీరు దిగిపోయేటప్పుడు కూడా దీన్ని పబ్లిక్ గా పెట్టారా? మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వచ్చింది, ఇప్పటిదాకా ఎందుకు బయటికి రాలేదు? ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో ఉన్నది మీరు బయటకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? మీరు అసలు ఈ సజ్జల్ని దేనికి పెట్టుకున్నారు? గౌరవ సలహాదారులుగా పెట్టుకున్నారా? మీడియా కోఆర్డినేటర్ గా పెట్టుకున్నారా? వైసీపీ అధికార ప్రతినిధిగా పెట్టారా?
ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? ఇతను వచ్చేసి ప్రతిదానికి మీడియా ముందు మాట్లాడటానికి. ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నోళ్ళు మీడియా సమావేశం పెట్టలేరా? మీరు మాట్లాడలేరా? లేస్తే ప్రతిదానికి ఎగేసుకొని వస్తాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరండి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి? అసలు సలహాదారులు అంటే సలహాలు ఇచ్చేదానికి ఉండాలి తప్పితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు మీరు పార్టీలో పదవి తీసుకోండి, అధికార ప్రతినిధి అని మాట్లాడండి. వీళ్ళంతా కూడా ఎందుకనంటే సార్, వీళ్ళు చేసేదంతా ఫేక్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద కూడా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఏం చేస్తున్నాము? ఈ ల్యాండ్ యాక్ట్ లో ఉండే లొసుగులు జనాలకి వివరిస్తున్నాం మేము. ఎందుకనంటే ఈ వైసీపీ ప్రభుత్వం వస్తే మొత్తానికి కుచ్చుటోపి పెడుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. అందుకని చెప్పి జనాల్ని ఎడ్యుకేట్ చేసేదానికి మేము చెప్తున్నాం. అంతే తప్పిస్తే వీళ్ళు ఎక్కడ కూడా ఏం చేశారు, ఏముందనేది ఎక్కడ కూడా నిజాయితీ కాదు సార్. నిజాయితీ లేదు, నిజాయితీ ప్రభుత్వం కాదు ఇది. వీళ్ళు చేసేవన్నీ కూడా దొంగ యాక్ట్లు చేస్తుంటారు వీళ్ళు సార్. ఎందుకనంటే అసెంబ్లీలో వీళ్ళకి మంద ఉంది, బలం ఉంది కాబట్టి వీళ్ళు ఆమోదించిన బిల్లుని శాసన మండలిలో తెలుగుదేశానికి బలం ఉందని చెప్పేసి తెలుగుదేశం వ్యతిరేకిస్తుంటే ఆడ బిల్లుల్ని ఆమోదించుకోలేక సరైన బిల్లులు పెట్టడానికి చేతగా శాసన మండలి కూడా దొంగ శాస్త్రాలు, వ్యవహారాలు, దొంగ బుద్ధులు. అందువల్ల ఎందుకన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు? ఈ ల్యాండ్ యాక్ట్ తోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గొంతు కోసేదానికి ఈ వైసీపీ పార్టీ, ప్రభుత్వం, పెద్దలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి దీన్నైతే రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని కంప్లీట్ గా మా పార్టీ రద్దు చేస్తుంది, మా ప్రభుత్వం రద్దు చేయబోతుందని తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు భూముల మీద, ఎవరి పొలాల మీద వాళ్ళకే హక్కులు ఉంటాయి. సార్ నవ్వద్దన్నా, విజయనా నవ్వబాకనా? కోటేశ్వర గారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గురుస్వామి గారు మళ్ళీ అవకాశం ఇస్తారు మీకు. మీ తాత ఫోటో ఉంటే బాగుంటుంది. గురుస్వామి గారు ప్లీజ్ హోల్డ్ యువర్ సెల్ఫ్. కోటేశ్వర గారు ఎందుకనంటే గురుస్వామి గారు మళ్ళీ అవకాశం ఇస్తాను. గురుస్వామి గారు ప్లీజ్, చాలాసేపు మాట్లాడారు, వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడివ్వండి ప్లీజ్. మాట్లాడతారు. మేము దీన్ని వ్యతిరేకించేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ కోవలోనే మేము ముందుకు వస్తున్నాం. ఈ ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తామన్నా విజయనా? ఏం తొందర లేదు, వెయిట్ అండ్ సీ. రైట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. అధికార విపక్షాలు పరస్పర విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అల్టిమేట్గా దీనివల్ల లాభమా నష్టం అనే దానిపై చర్చ కొనసాగిస్తున్నాం. రైట్. కోటేశ్వర గారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పర్టికులర్గా ఇటువంటి కోట్లాది మందితో ముడిపడినటువంటి ఈ సమస్యని, యాక్ట్ సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూని ఇంత స్పీడప్ చేయాల్సిన అవసరాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? వెంకట్ గారు, మనం కొన్ని ఫ్యాక్ట్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కాదు, జీవో కాదు. అక్టోబర్లోనే 512 జీవో వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. అక్టోబర్ నాటికి ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు. అందుకని వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకోవాలి. నేను ఈ చట్టాన్ని సమర్థిస్తున్నానని ఎవరైనా అనుకుంటే పొరపాటు. నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. నేను ముందే చెప్పాను, దీనికి సంబంధించి ఎలాంటి దీంతో వచ్చే సమస్యలు వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు ఏంటి? వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు మీరు అనుకున్న పాయింట్స్. ప్రధానమైనటువంటి కారణాలు ఇప్పుడు ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేందుకు, దానిలో ఉన్నటువంటి విధి విధానాలు ఏమిటనేటువంటిది జనంలో చర్చించకుండా, వాటిని రూపొందించకుండా ఒక చట్టం చేశారు. చట్టం చేసిన తర్వాత ఇప్పుడు మేము విధి విధానాలను రూపొందిస్తాము, అది ఇంకా 3 ఏళ్ల తర్వాత వస్తుంది అంటున్నారు. 3 ఏళ్ల తర్వాత ఏమొస్తుంది అనేటువంటిది ఏమిటనేటువంటి సమస్య కదా. ఎందుకని మీరు విధి విధానాలని 2022లో మీరు బిల్లు పెట్టి దాన్ని ఆమోదించిన తర్వాత విధి విధానాల గురించి మరి 2022 నుంచి ఇప్పటి వరకు ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు దమ్ముతుంది గవర్నమెంట్? అనేక అంశాల గురించి ప్రచారం చేస్తామని చెప్పుకుంటున్నారు కదా. 2022 నుంచి దీని మీద ఎట్లా చేయాలి, ఏమిటి అనేటువంటిది ఎందుకని చేయలేదు? ఎందుకు చేయలేదంటే వాళ్ళకి బాధ్యత లేదు. దాని మీద ఏదో ఒకటి అధికారులు అంటే బ్యూరోక్రసీ మీద వదిలేస్తే ఇటువంటి సమస్యలే వస్తాయి. రెండోది, విజయ్ గారు ఆయన అమెరికా వెళ్ళారు. ఆయన చాలా అనుభవం, పబ్బు కూడా బాగా సంపాదించి ఉంటారు. అమెరికాలో కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలని ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటి
అవసరం లేకుండా కొన్ని స్వతంత్రంగా సొంత చట్టాలు చేసుకునేటువంటి అవకాశం ఉందనేది బహుశా ఆయనకి తెలిసే ఉంటది. అట్లాగే భారతదేశంలో కూడా రాష్ట్రాలకి సొంత చట్టాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటది. కేంద్రం అదేవిధంగా రాష్ట్రాలు ఏ అంశాలు కేంద్రానివి, ఏ అంశాలు రాష్ట్రాలవి, ఏవి ఉమ్మడివి అనేటువంటిది రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నాయి. ఉమ్మడి అంశాల మీద కేంద్రం చట్టాలు చేయొచ్చు. ఆ చట్టాలని రాష్ట్రాల యొక్క ఆమోదానికి పెట్టాలి. ఇదంతా ఒక ప్రక్రియ. బహుశా ఆయనకి తెలిసే ఉంటది. తెలిసినా కానీ మరి తెలియనట్టు ఎందుకున్నారో తెలియదు. ఈ చట్టానికి సంబంధించి నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వము ల్యాండ్ యాక్ట్ చెయ్యలేదు. కేంద్ర ప్రభుత్వం చెయ్యలేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చేసిందని దాన్ని అమలు జరపడం తప్ప మరొక మార్గం లేదని మరి విజయ్ గారు ఎక్కడి నుంచి తెలుసుకున్నారని నాకైతే తెలియదు. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. నేను మళ్ళా చెప్తున్నా, కేవలం ఒక మోడల్ నమూనా చట్టాన్ని ఎందుకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి భూ సమస్యల కారణంగా అదానీలు అంబానీలకి ఇటువంటి వాళ్ళందరికీ కూడా భూములు కట్టబెట్టాలంటే అనేక చిక్కులు ఏర్పడ్డాయి గనక ఒక యూనిఫామ్ గా చట్టాలు ఉండే విధంగా ఒక మోడల్ ని రూపొందించారు తప్ప మక్కీగా దాన్నే దించాలని ఎక్కడా లేదు. అట్లా కనుక దించేట్లయితే అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. అందుకని కేంద్రం మీద నెట్టడం లేదా కేంద్రం చట్టం చేసిన కనుక విధిగా అమలు జరపాలని చెప్పడం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆమోదించారు దాన్ని అంత గుడ్డిగా ఆమోదించి జనాన్ని ఇవాళ మొత్తం కన్ఫ్యూజ్ చేసి మొత్తం రాష్ట్రాన్ని మొత్తాన్ని కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారు. కసరత్తు చేయలేదు, ముందుగా జనానికి చెప్పలేదు. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఏదో ఇంకా 3 ఏళ్ల తర్వాత వస్తుంది, 3 ఏళ్ల తర్వాత ఏమొస్తుంది, 3 ఏళ్ల తర్వాత వచ్చేదానికి మరి ముందే కోర్టులకు వెళ్ళక్కర్లేదు అనేటువంటి నిబంధనలు ఎందుకు రాసి పెట్టుకున్నారు? వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కదా. ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా ఆ విధంగా ఎటువంటి చర్చలు జరగకుండా ఇప్పుడు ఆర్డీఓ అంటున్నారు, ఆర్డీఓ ట్రిబ్యునల్ అంటున్నారు. ఆర్డీఓ ముందు ట్రిబ్యునల్, ఇప్పుడు కోర్టుల ముందు లాయర్లు వాదిస్తారు, ఆర్డీఓ ముందు ఎవరు వాదిస్తారు? నిరక్షరాస్యులు ఉన్నారు, లేదా పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మళ్ళా కోర్టు లాయర్లు పెట్టుకోవాల్సిందే. విజయ్ గారు, మీకు దీనికి ఆన్సర్ ఉందా? విజయ్ గారు, కోటేశ్వర గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మీ దగ్గర ఆన్సర్ ఉందా, మీకు కానీ మీ పార్టీకి కానీ? ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు అన్నింటిలో ఏకీభవిస్తూనే కేంద్ర ప్రభుత్వం అమెరికాలోది అది ఫెడరల్ ప్రజాస్వామ్యం కాదు. ఇక్కడ ఉన్నది ఫెడరల్ ప్రజాస్వామ్యం, అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష ప్రజాస్వామ్యం. రాష్ట్రాలకు విపరీతమైన హక్కులు ఉన్నాయి. అక్కడ రాష్ట్రాలకు విపరీతమైన హక్కులు ఉన్నాయి. ఏ విషయం తెలియకుండా నేనైతే లేను. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ యాక్ట్ కు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు ఉంటాయి కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ఎలక్ట్మెంట్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అక్కడ వచ్చేది సెంట్రల్ యాక్ట్, ఇక్కడ రూల్స్. ఇక్కడ ఏంటంటే సార్ మీ విషయంలో నేను ఒక విషయాన్ని ఏం చెప్తున్నాను. ఎక్కడ అంటే నేను చెప్తున్నాను, నా ప్రస్తావనలో నేను మాట చెప్పా కోటేశ్వర గారు. ఏంటంటే అత్యధికమైన మెజారిటీలు రావటం వల్ల ప్రభుత్వాలు ఇటువంటి విషయాల్ని, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతా ఉన్నా, ఇక్కడ మాట్లాడేటువంటి చట్టాలు 530 చట్టాలు మారిస్తే అక్కడ ఏ చట్టం మార్పులు జరిగినాయి, ఏ రకమైన చర్చ జరిగింది అనేది మీ బోటోడికి నా బోటోడికి తెలియకుండానే చట్టాలు మారినాయి అనే విషయాన్ని నేను మీతో ఏకీభవిస్తున్నా. అయితే అదే సమయంలో మీరు 3 ఏళ్ల తర్వాత విధి విధానాల తర్వాత రూపిస్తామనేటువంటి వచ్చిన సాంప్రదాయం అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ మాత్రమే తీసుకొచ్చింది. నేను నేషనల్ ఫార్మసీ కమిషన్, నేను ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ ని, ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ కి నేను ఎలక్టెడ్ చైర్మన్. ఇవాళ ఫార్మసీ యాక్ట్ ని రద్దు చేస్తూ కాలం చెల్లిన చట్టాలు అనే పేరుతోటి నేషనల్ ఫార్మసీ కమిషన్ అనే కొత్త చట్టాన్ని తీసుకొస్తూ దాంట్లో ఫార్మసిస్టులకు సంబంధం లేని వ్యక్తులను పెడితే ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్ అపోజ్డ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. సేమ్ టైం 30 పేజీల నోట్స్ నేను సెంట్రల్ గవర్నమెంట్ కి రాసి దాన్ని కూడా మేము ఈ లాస్ట్ పార్లమెంట్ లో ఆపగలిగాం. కనీసం రేపు ఆగుతో లేదో నాకు తెలియదు. కానీ దాంట్లో ఉన్నటువంటి ముసాయిదా బిల్లులు అనేటువంటి పద్దాల్లో ఆ ముసాయిదా డ్రాఫ్ట్ బిల్స్ లో ఏం చేస్తున్నారంటే మీరు అన్నటువంటి గ్రౌండ్ వర్క్ కంక్లూడ్ చేయండి, సమయం మించిపోతుంది. కంక్లూడ్ చేయాలి త్వరగా. లేకుండా విజయ్ గారు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. ఇచ్చేసేసి ఎనాక్ట్ చేసేస్తున్నారు. ఇది జరుగుతుంది పార్లమెంట్ లో జరుగుతున్న విషయాన్ని పార్లమెంట్ బీజేపీకి సంబంధించి ఉన్నటువంటి సమయం మించిపోతుంది. సారీ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. ఇది ప్రశ్నించాల్సింది బీజేపీని. రైట్ జగన్ గారు అది చేశారు అంటున్నారు. ఖచ్చితంగా థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ బాలగురుస్వామి గారు, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. ఇది ఇవాటి దగ్గర డిబేట్. అఫ్ కోర్స్ ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా
జనాల బెనిఫిట్ దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తారు. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే ముందు, తీసుకొచ్చే ముందు ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని, అంటే ప్రముఖంగా ఏదైతే మెజారిటీ ఉంటుందో, చట్టానికి రిలేటెడ్గా ఉండేటువంటి మెజారిటీ సెక్షన్ ఏదైతే ఉంటుందో వారి తీసుకోవాలి, అభిప్రాయాలు కూడా తీసుకొని ప్రాపర్ గైడ్లైన్స్తో రిలీజ్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.